నమస్తే తెలంగాణ. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ బంగ్లాదేశ్ క్రైసిస్. ఎందుకైంది బంగ్లాదేశ్ క్రైసిస్? దాని ముందు జస్ట్ కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి బంగ్లాదేశ్ గురించి. 1971లో బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ వచ్చింది. ఎవరి వల్ల? మన ఇండియన్ వల్ల, మన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వల్ల. ఎందుకంటే అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు మన కరెంట్ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. విత్ క్లాష్ అప్పుడు అయినప్పుడు పొలిటికల్ క్లాష్ వల్ల, ఇంక ఎథనిక్ క్లాష్ వల్ల అప్పుడు పాకిస్తాన్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ పైన దే అటాక్డ్. దెన్ వాళ్ళు మనం వచ్చి హెల్ప్ అడిగారు. దెన్ అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని మనం ఇండో పాక్ చేసేసి వి ఫాట్ అగేన్స్ట్ వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్. మనం ఇంకా హెల్ప్ చేసి బంగ్లాదేశ్కి వాళ్ళ ఫ్రీడమ్ ఇప్పించినాం. అది 1971లో. అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్, కరెంట్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. అప్పుడు అది అప్పుడు హిస్టరీ. ఇప్పుడు మనం కరెంట్ 2024లో వచ్చి చూస్తే ఈ బంగ్లాదేశ్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? ద టాప్ 3 రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి ఈ కోటా సిస్టమ్. మనం అర్థం చేసుకోవాలి, ఈ కోటా సిస్టమ్ ఒక డిజాస్టర్. అండ్ బంగ్లాదేశ్ అయితే ఇంకా డిజాస్టర్. ఎందుకంటే 56% కోటా సిస్టమ్ గవర్నమెంట్ జాబ్స్లో అంటే అది చాలా బర్బాద్ అవుతుంది ఏ కంట్రీ అయినా. 56%, ఆ 56%లో బైఫర్కేషన్ ఉంది. ఆ 56%లో 30% వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, చిల్డ్రన్కి, గ్రాండ్ చిల్డ్రన్కి, వచ్చే గ్రాండ్ చిల్డ్రన్కి. అంటే అప్పుడులో మా తాత చేసిన ఫ్రీడమ్ ఫైటర్కి మా ఫాదర్, నేను, నా చిల్డ్రన్, నా చిల్డ్రన్ వాళ్ళ చిల్డ్రన్ కూడా ఈ కోటా సిస్టమ్ పనికి వస్తుంది. 30% మనం అర్థం చేసుకోవాలి. మన ఇండియన్ పాపులేషన్లోనే 140 crore పాపులేషన్లో ఇంత పర్సెంటేజ్, ఇంత ఫరక్ పడుతుంది క్రోర్స్లో. ఆ పాపులేషన్ 30% హ్యూజ్ అమౌంట్, హ్యూజ్ నెంబర్స్ అది. దాని తర్వాత 56%లో 30% ఇది. మరి 10%లో ఫీమేల్కి, 10% ఎథనిక్ గ్రూప్స్కి. ఎథనిక్ గ్రూప్స్ అంటే ట్రైబల్ గ్రూప్స్, అక్కడ ఉన్న వాళ్ళ ఆదివాసీకి ఆ గ్రూప్కి ఉంటుంది. ఇంకా 1% వచ్చేసి ఫిజికల్ లీగలీ హ్యాండిక్యాప్ పీపుల్ ఆర్ ఫిజికల్ డిసేబిలిటీ పీపుల్కి ఈ కోటా సిస్టమ్ ఉంది. అంటే 56% ఓన్లీ కోటా 100%లో. అంటే ఓన్లీ 44% మెరిట్ పీపుల్కి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక 44% మెరిట్ సిస్టమ్ అంటే ఎంత తక్కువ చెప్పండి. పీపుల్లో అక్కడ చాలా హైలీ ఎడ్యుకేటెడ్, కష్టపడతారు, మెరిట్ మంచిగా నంబర్స్ వస్తాయి, నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి ఇంత కష్టపడి వస్తే మొత్తం నంబర్ ఆఫ్ ఇయర్స్ పెడతారు, కానీ జాబ్స్ వస్తలేవు. ఎందుకు? వాళ్ళ కోటా సిస్టంలో అంత వాళ్ళకి కరెక్ట్ పర్సంటేజ్ లేదు. దానిలో డిఫరెన్స్ ఉంది. కానీ మెయిన్ మనకు హైలైట్ ఉంది ఆ 56% కోటాని. ఇది చాలా ఎఫెక్ట్ చేసింది మనకి. సెకండ్ మనకు వచ్చేసి ఇది కరెంట్ ఉన్న గవర్నమెంట్ షేక్ హసీనా వాళ్ళ పార్టీ పేరు అవామీ లీగ్. వాళ్ళు చేసిన ఆపోజిషన్ పైన అట్రాసిటీస్. ఆపోజిషన్ పార్టీ మెంబర్స్ని మొత్తం జైల్లో, ఫాల్స్ కేసెస్, వాళ్ళ ఫ్యామిలీ, డైరెక్ట్ ఫ్యామిలీ, ఇండైరెక్ట్ ఫ్యామిలీని ట్రబుల్ చేసి ఆ కేసులో ఈ కేసులో వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయడం, వాళ్ళ పొలిటికల్లీ వాళ్ళని హరాస్ చేయడం, వాళ్ళందరినీ జైలు వేయడం, ఫాల్స్ కేసెస్, వాళ్ళన్ని ఈడీ రేట్స్, అన్ని సిబిఐ రేట్స్ వేసి మొత్తం వాళ్ళని ఆపోజిషన్ లేకుండా చేసింది. ఒక డెమోక్రటిక్గా చూస్తే అది చాలా నెగిటివ్ పాయింట్ అది బంగ్లాదేశ్ లాంటి కంట్రీకి. ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్, బంగ్లాదేశ్ రన్స్ ఆన్ హ్యాపీనెస్ ఇండెక్స్. అట్లాంటి కంట్రీ ఇట్లాంటిది ఉందంటే షాకింగే ఎవరికైనా వరల్డ్ వైడ్ ఇట్లాంటి కంట్రీ. అండ్ 15 years నుంచి ఆమె ప్రైమ్ మినిస్టర్. అంటే మోనోపలి, ఇంకేం ఆపరేషన్ లేదు ఆమెకి, అట్లా తయారైపోయింది ఆమె. విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ డైరెక్ట్లీ టు ద సొసైటీ. అందరి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చేసి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. మన ఇండియా లాంటి కంట్రీలోనే మనకి ఇప్పుడు ఆర్బీఐ 4.7 నుంచి 6.4 చేస్తే బ్యాంక్ రేట్స్ మనకి ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి థింగ్స్. అక్కడ 9.7 రేట్, అంటే ఆల్మోస్ట్ నియర్ టు 2 digits రేట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్. అంతే ఎంత ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోండి. అంటే ఒక 10 rupees వచ్చే ఒక మిల్క్ ప్యాకెట్ అనుకోండి, అది 100 rupeesకి వస్తుంది. అంటే ఎంత పాకెట్ బర్నింగ్ ఉండే ఒక కామన్ పర్సన్కి, ఒక నార్మల్ పర్సన్కి ఎంత పాకెట్ బర్నింగ్. అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, జాబ్స్ లేనప్పుడు, ఇంత ఇన్ఫ్లేషన్ అప్పుడు ఓ సొసైటీలో ఏదైనా కూడా వస్తుంది మనకి. దే విల్ ఫైట్ బ్యాక్. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ జరిగింది. ఈ 3 reasons వల్ల బంగ్లాదేశ్ గవర్నమెంట్ కరెక్ట్ హ్యాండిల్ చేయలేదు, మొత్తం మిస్మేనేజ్మెంట్ అయింది మొత్తం. దీనివల్ల ఏమైందంటే మెయిన్ స్టూడెంట్ లీగ్. అక్కడ స్టూడెంట్ లీగ్ వాళ్ళు మొత్తం రోడ్ పైన వచ్చేసి ప్రొటెస్ట్ చేయడం అగేన్స్ట్ గవర్నమెంట్ ఫుల్ స్కేల్లో. ఒక పీరియడ్ మొత్తం బంగ్లాదేశ్ స్టూడెంట్ లీగ్ మొత్తం రోడ్ పైన వచ్చి ఫైట్ అగేన్స్ట్ గవర్నమెంట్ చేసిన వాళ్ళు. దానివల్ల విచ్ హాస్ బిన్ థ్రెట్ టు ది గవర్నమెంట్.
గవర్నమెంట్ చేసిన ఇంకో పని ఏంటంటే షేక్ హసీనా అవామీ లీగ్ 7,000 to 9,000 మిలిటరీ గ్రూప్ని వాళ్ళు డిప్లాయ్ చేసిండ్రు ఏది టు ఫైట్ అగేన్స్ట్ సివిలియన్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మేజర్ డ్రాబ్యాక్. ఏదైతే ఈ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ చేస్తాయో అదే డ్రాబ్యాక్ బంగ్లాదేశ్ చేసింది. పీపుల్ ఫాట్ దెమ్ అండ్ దే వెంట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ టు ది ఎక్స్టెంట్ దట్ దే ఆర్ రెడీ టు ఈవెన్ కిల్ ది ప్రైమ్ మినిస్టర్. దెన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎందుకంటే ఇంత జరిగిన వాళ్ళకి ఇష్యూస్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఈ ఇష్యూస్ వల్ల ఇండియాకి నష్టం ఏంటంటే వీ లాస్ట్ ఏ గుడ్ నేబర్. ఎందుకంటే షేక్ హసీనా ఉన్న వరకు ఇండియాకి బంగ్లాదేశ్కి గుడ్ రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకంటే మనకి 54 years రిలేషన్షిప్ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ ఈమె కానీ అప్పుడు ఇప్పించిన ఒక గుడ్ విల్ పైన మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి మంచి ఉంది రిలేషన్షిప్. కానీ ఇప్పుడు కరెంట్ ఇండియన్ గవర్నమెంట్ దే ఆర్ నాట్ సో ఫ్రెండ్లీ విత్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు మొత్తం ప్రో చైనీస్, అంటే ప్రో చైనా, విచ్ ఈస్ అ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్ టు కంట్రీ లైక్ అస్. ఎందుకంటే బీయింగ్ డైరెక్ట్ నేబర్ ఆల్రెడీ మన చైనాతో కొంచెం ఇష్యూస్ నడుస్తున్నాయి, బార్డర్ ఇష్యూస్ ఇంకా ట్రేడ్ ఇష్యూస్. దానిపైన ఇది ఒకటి కొత్త ఇష్యూ యాడ్ అయిపోయింది మనకి. చాలా కేర్ఫుల్గా చాలా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి డిప్లొమాటిక్గా. అండ్ ఇండియా బీయింగ్ అ గ్రేట్ కంట్రీ కరెక్ట్ హ్యాండిల్ చేస్తారు, దానిపైన నో డౌట్ మనకి బీయింగ్ ఇండియన్. ఇంకోటి ఏంటంటే మన బిజినెసెస్ ఎఫెక్ట్ అవుతాయి పక్క అక్కడ ట్రేడ్లో. ఎందుకంటే స్మాల్ స్కేల్ బిజినెస్ హిట్ అవుతుంది, లార్జ్ స్కేల్ అయితే ఉన్న ఇన్ఫ్రా బేస్డ్, ఆయిల్ బేస్డ్, గ్యాస్ బేస్డ్ వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. అది వాళ్ళకి భూమే, ఇండియా కూడా భూమే, ఎందుకంటే హై ప్రైజెస్ వెళ్ళిపోతుంది కాబట్టి వీ విల్ గెట్ ఎ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్. కానీ ఇంకోటి ఏంటంటే ట్రేడ్లో స్మాల్ స్కేల్ ట్రేడ్ విల్ బి ఎఫెక్టెడ్. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనకి, ఎందుకంటే అదే ఎక్కువ ఇస్తుంది మన జీడిపి. ఆ వెస్ట్ ఉన్న ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళ మొత్తం నెలలో అది చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది స్మాల్ స్కేల్లో. ఇంకోటి ఏంటంటే ఇండియా హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ రెఫ్యూజీస్ ఉంటారు బంగ్లాదేశీ రెఫ్యూజీస్, వాళ్ళని అలౌ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వస్తే ఆల్మోస్ట్ మనకే లాస్ ఉంటుంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి షెల్టర్ ఉండదు, జాబ్స్ ఉండవు, ఫేక్ ఐడీస్ చేస్తారు. దట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఎంప్లాయబిలిటీ, ఓటింగ్ సిస్టమ్, షెల్టర్కి, ఇక్కడ పబ్లిక్ అని చాలా కేయాస్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించాలి, యాజ్ పర్ ఇండియన్ మీడియా ఇంకా ఇండియన్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం ఇష్యూ కానే కాదు ఇది. అక్కడ అన్ని పాపులేషన్లో మన 1 crore ప్లస్ హిందూ అంటున్నారు పాపులేషన్. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ మనం మర్చిపోవద్దు, ఇన్ ది ఎండ్ దే ఆర్ బంగ్లాదేశీస్, అ డిఫరెంట్ కంట్రీ, అ డిఫరెంట్ ప్రాసెస్, అ డిఫరెంట్ వే ఆఫ్ మొత్తం అక్కడ గవర్నమెంట్ రూల్స్ అలా ఫాలో అయ్యి కాబట్టి దే ఆర్ నాట్ ఇండియన్స్, దే ఆర్ బంగ్లాదేశీస్. ఆ రెఫ్యూజీస్ వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మొత్తం డైనమిక్స్ చేంజ్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్ బీయింగ్ ద డైరెక్ట్ కాంటాక్ట్ టు బంగ్లాదేశ్, అన్ని మంది వస్తే ఛాన్సెస్ ఏంటి కి ఒక లోకల్కి బెనిఫిట్స్ ఏంటి అంటే లోకల్ బెనిఫిట్స్ పోయి వాళ్ళకి పోతాయి, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు పక్కింటి వాడు మన ఇంటికి వస్తే వాడికి మొత్తం పోతుంది, మనకి ఏముండదు. ఇది కూడా సేమ్ అంతనే.